అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను స్వాతి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడతాం. సార్, అమరావతి గురించి మనం మాట్లాడుకోవాలి. 4 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు. అలాగే ఈరోజు క్యాబినెట్ భేటీలో రైల్వే ప్రాజెక్టుల గురించి ఒక ఆమోదం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్త వినిపిస్తుంది. అసలు రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు ఏమేమి అమరావతికి రాబోతూ ఉన్నాయి, ఎప్పట్లోగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? ఒకటి ఏంటంటే క్యాబినెట్ అనేది ఒక ప్రొసీజరల్ ఇష్యూ కింద మనం చూడాల్సి, కాబట్టి ఒక 2-3 రోజుల క్రితం మీరు స్టోరీలోకి వెళ్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. అలానే రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కట్టడానికి 100 కోట్ల రూపాయలను స్పెషల్గా శాంక్షన్ చేయమని లోకేష్ గారు రిక్వెస్ట్ చేశారు. అంటే అమరావతిలో కట్టాల్సినటువంటి నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కట్టదు. చాలా నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వ శాఖలకి భూముల కేటాయింపులు జరిగినాయి, కేంద్ర ప్రభుత్వ విభాగాలకి భూముల కేటాయింపులు జరిగినాయి. అక్కడ నిర్మాణాల బాధ్యతలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు నిర్మాణాలు మొదలుపెట్టే టైంలో మా ప్రయారిటీ వేరు అని గత ప్రభుత్వం చెప్పడం వల్ల అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇంకా చెప్పాలంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్లీట్ అయ్యే దశలో నిర్మాణం ఆపేయమని చెప్పారు. ఎందుకంటే బిల్డింగ్ ఒకటే కన్స్ట్రక్షన్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం అక్కడ. ఎందుకంటే వాటర్ సప్లై, డ్రైనేజ్ సప్లై, డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తాయి. మౌలిక వనరుల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అక్కడ బ్రేక్ పడ్డం వలన అన్ని విభాగాల పనులు ఆగిపోయినాయి. ల్యాండ్ అలాట్మెంట్ అయినా కానీ కట్టలేని పరిస్థితి వచ్చింది. కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వమే, అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే మీరు ఇక్కడ కాదు వైజాగ్లో పెట్టండి, ఇక్కడ కాదు కర్నూలులో పెట్టండి అని చెప్పని డిఫరెంట్ ఒపీనియన్తో లెటర్స్ రాశారు, కన్ఫ్యూజన్లో పడ్డాయి. సో ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఆయా శాఖల మంత్రులు ఢిల్లీకి వెళ్ళి విజ్ఞప్తులు చేయడం, ఇనిషియేట్ చేయడం. వీళ్ళ ఇనిషియేషన్ ఏదైనా కానీ అమ్మ అడగకపోతే కూడా పెట్టదంటారు కదా. సో ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే ఏదైనా అడిగితేనే పనిచేస్తుంది, అడగకుండా ఏ పని చేయడానికి రైట్ లేదు. అసలు ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, వినతి ఎక్కడి నుంచి వచ్చింది అనే దగ్గర నుంచే గవర్నమెంట్ పనిచేయడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రిక్వెస్ట్లు అన్నింటినీ కూడా ఇప్పుడు కంపైల్ చేసి కేంద్ర ప్రభుత్వం సీరియస్ కన్సిడరేషన్లో పెట్టింది. అందులో భాగంగా ముందు రైల్వే ప్రాజెక్టులు మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లని ఆధునికీకరించేటువంటి ప్రాజెక్టుని బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వాటికి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల టార్గెట్ పెట్టారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత ఇమీడియట్గా మనం రివ్యూ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. 72 రైల్వే స్టేషన్స్ని ఆధునికీకరించడం 2 ఏళ్ల టార్గెట్. అలానే నడుకుడి మార్గంలో కానీ కాళహస్తి మార్గంలో కానీ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి, రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. వాటితో పాటు ఎక్స్టెన్షన్స్, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కలిపి 72,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రీజియన్ పరిధిలోనే. ఇవన్నీ వీలైనంత వేగంగా పని పూర్తి చేస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. 2-3 years టార్గెట్ పెట్టారు. ఇవి మొత్తం రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి పనులు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అమరావతిని అనుసంధానించేటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. గత ప్రభుత్వం ఆ ప్రయారిటీని డీవియేట్ చేసింది. అమరావతికి విషయం ఏంటంటే విజయవాడ నగరానికి గుంటూరు నగరానికి మధ్యలో అమరావతి అనేటువంటి నగరం పుడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం నగరాలన్నింటినీ కనుక అది మహానగరం అవబోతుంది. అందుకే సిఆర్డీఏ పుట్టింది. అయితే వచ్చేటువంటి ప్రాజెక్టులు అయితే గుంటూరు వైపు నుంచి, చిలకలూరుపేట వైపు నుంచి, లేదంటే విజయవాడ నందిగామ వైపు నుంచి, లేదంటే అటు రేపల్లె విజయవాడ మార్గం వైపు నుంచి తరలించేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. ఏది కూడా అమరావతి వైపు వెళ్లకుండా. సో దీనివల్ల కన్ఫ్యూజన్లో చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు చేసినటువంటి విజ్ఞప్తి నేపథ్యంలో ఇనిషియేట్ చేస్తున్నారు. రైల్వే జోన్ ఒకటే ఏర్పాటు కావాలి. విశాఖ రైల్వే జోన్ చాలా టాప్ ప్రయారిటీతో ఉన్నటువంటి అంశం. విశాఖ రైల్వే జోన్కి ఏ లైన్లు కేటాయించాలి, ఎందుకంటే దాని డివిజన్లు ఉన్నాయి కదా, విజయవాడ డివిజను, విశాఖ డివిజను, గుంటకల్ డివిజను, గుంటూరు డివిజన్. ఈ డివిజన్లన్నీ కూడా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి అన్నమాట. అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అని చెప్పని దానికి పేరు కూడా పెట్టేశారు కాబట్టి. సో వాటన్నిటినీ అలాట్మెంట్లు, వాటికి ఒక్క జగ్గైపేట పరిధిలో ఉన్నటువంటి కొన్ని లైన్లు మాత్రమే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే కంటిన్యూ అవుతాయి, అంటే ఆంధ్రప్రదేశ్ భూభాగం పరిధిలో ఉన్నటువంటివి. సో ఆ అలాట్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఇమీడియట్గా కంప్లీట్ చేస్తే కనుక రైల్వే జోన్కి సంబంధించిన బదలాయింపుల ప్రక్రియ మరింత సులువు అవుతుంది. అంటే ఇవన్నీ కూడా కొత్తగా వచ్చేవేనా సార్ ఈ లైన్లన్నీ? ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చే లైన్లు ఆల్రెడీ ఒక లైన్ ఉంది, ఇర్రుబాలెం టు
అమరావతి రైల్వే లైన్. అది చాలా Okay. ముఖ్యమైనటువంటి రైల్వే లైన్. ఎర్రుబాలెం అంటే ఖమ్మం జిల్లా బార్డర్లో వచ్చేది. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ని రైల్వే శాఖ అనౌన్స్ చేసింది. అంటే ఆ రైల్వే లైన్ ఏర్పాటుకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లోని దాదాపు ఒక 6 మండలాలు వస్తున్నాయి. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, అలానే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వచ్చేటువంటి భూములు అనమాట. వాటికి భూసేకరణ నోటిఫికేషన్ రైల్వే శాఖ జారీ చేసింది. వీలైనంత వేగంగా భూసేకరణ జరిగితే టెండర్ల ప్రక్రియ కంప్లీట్ చేస్తారు. టెండర్ల ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే పనులు మొదలవుతాయి. వాటికి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అప్పుడు ఏంటంటే విజయవాడకి వచ్చేటువంటి రైళ్ళన్నీ అమరావతి మీదుగా గుంటూరు నుంచి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి రైలు మార్గంలో కూడా అమరావతిని టచ్ చేయడానికి రైలు రూట్ మ్యాప్స్ మార్చడానికి అవకాశం ఉంది. సో అది ఇంపార్టెంట్ కనెక్టివిటీ. మాక్సిమం చాలా వరకు అమరావతిని టచ్ చేస్తూ వెళ్ళే రైల్వే లైన్లే ఎక్కువగా దాన్ని, ఎందుకంటే ముఖ్యమైనటువంటి నగరం కింద అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు ఒక బేసిక్ ఇది ఉంది. అక్కడికి అభివృద్ధి చెందినాక రవాణా సౌకర్యాలు మెరుగుపడాలా, లేదంటే రవాణా సౌకర్యాలు వచ్చినాక అభివృద్ధి జరుగుతుందా అని చర్చ ఉంది. ఇప్పుడు అమరావతి అనేది ఒక మహానగరం అయినప్పుడు ఆటోమేటిక్గా రవాణా సౌకర్యాలు ఉంటే అభివృద్ధి అనేది దాని అంతటా అదే వస్తుంది. కాబట్టి అమరావతిని ఫోకస్ చేస్తూ పెండింగ్ ప్రాజెక్టుల పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానిపైన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అమరావతి ప్లస్ విశాఖ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో మాట్లాడారు. సో వాటికి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. గతంలో విశాఖ మెట్రో రైలుకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు. అమరావతికి సంబంధించి అంటే లైట్ మెట్రో రైల్ని యాక్సెప్ట్ చేశారు. దాని పైన గత ప్రభుత్వం మళ్ళీ అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం అండి. డిపిఆర్ సబ్మిట్ చేయాలి, ఆ దశలో గత ప్రభుత్వం పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే, ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. లైట్ మెట్రో వస్తే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అమరావతి వరకు, అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా వరకు కూడా రైల్వే లైన్లు వస్తాయి. దాని రూట్ మ్యాప్ కూడా డిసైడ్ చేసేసారు. 2 ఫేజుల్లో అది మొదలు పెట్టాలి. అండర్ గ్రౌండ్ రైలు కూడా దానిలో ప్రపోజల్ ఉంది. కృష్ణానది మీదుగా ఒక రైలు ప్రపోజల్ ఉంది. సో అదొక పెద్ద డిపిఆర్ రెడీ అయ్యింది, బట్ అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుంది. క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. అంటే క్యాబినెట్ అప్రూవల్, ఎందుకంటే ఒక పని మొదలయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విజ్ఞప్తి వచ్చింది. దీనికి అయ్యే బడ్జెట్ ఇది, ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు పడుతుంది పని జరగడానికి, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇది, కేంద్ర ప్రభుత్వం వాటా ఇది. గతంలో అప్పుడు అప్రూవల్ ఇచ్చారు, ఇప్పుడు పెండింగ్లో ఉందంటే క్యాబినెట్ ఆటోమేటిక్గా క్లియర్ చేస్తుంది. సో ఆ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుంది. అమరావతికి కొన్ని అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు, అమరావతిని షేప్ క్రియేట్ చేసే, అమరావతికి ఒక పూర్ణాకృతిని ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఈ క్యాబినెట్ డెసిషన్స్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవును సార్. ముఖ్యంగా ఈ రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు ఇన్ని ఓకే అవుతున్నప్పుడు అఫీషియల్గా కూడా ఈరోజు రైల్వే కేంద్ర మంత్రి కూడా మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధిలో అమరావతి దూసుకుపోతుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.